సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు సింహాద్రికి చేరుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలు ప్రారంభించారు. వేలాది మంది భక్తులు సింహాచలానికి తరలిరావడంతో సింహగిరి జనసంద్రాన్ని తలపిస్తోంది. భక్తుల హరినామ సంకీర్తనలతో సింహగిరి మార్మోగుతోంది. చిరుజల్లులు పడుతున్న స్వామి ఆశీర్వాదంగా భావిస్తూ భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నమో నారసింహ అంటూ భక్తులంతా కూడా సింహగిరి క్షేత్రంలో కాలినడకన స్వామి కొండ చుట్టూ కూడా తిరిగే మహిమాన్వితమైన గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ప్రారంభమైంది. మరి స్వామి రూపాలు 32, స్వామి నామాలు 32, స్వామి కొలువైన కొండ చుట్టుకొలత 32 కిలోమీటర్లు. అంటే 32 కిలోమీటర్లు స్వామి నామాల్ని స్మరిస్తూ స్వామి రూపాన్ని చూసి తరిస్తూ కొండ చుట్టూ కూడా భక్తులు తిరిగే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర ఆల్రెడీ ప్రారంభమైంది. దీంతో సింహాచల క్షేత్రంలో మరి ఆధ్యాత్మికత విరాజిల్లుతుంది. ముఖ్యంగా స్వామి తొలి పావంచారు అంటే స్వామి కొండకి వెళ్లే తొలి మెట్టు ఇది. ఇక్కడ నుంచి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ నుంచి ఈ 32 కిలోమీటర్లు కూడా భక్తులు అందరూ కూడా కాలినడకన ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. అందుకనే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేదానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి భక్తులంతా కూడా మరి గిరి ప్రదక్షిణని ప్రారంభించుకొని ఈ 32 కిలోమీటర్లు కూడా ప్రదక్షిణ చేస్తారు. దీంతో వాళ్ళు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టుగా కూడా భావిస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చాలా ప్రాంతాల నుంచి ఆల్రెడీ వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం జిల్లా గోనభద్ర నుండి వచ్చాం. మేము ఎవ్రీ సంవత్సరం 5 సంవత్సరాల నుండి వస్తున్నాం. మాకు ఎంతో స్వామి లక్ష్మీనరసింహ ఎంతో ఆనందంగా ఆరోగ్యాలు ఇస్తున్నారు. కావున ప్రతి సంవత్సరము ఎన్ని పనులున్నా స్వామికి వేడుకుంటూ కాలినడకన 32 కిలోమీటర్లు ఆనందంగా నడుస్తూ ఉంటాం. మా గురుగారు సార్ అంటే 32 కిలోమీటర్లు నడవడం అనేది మామూలు విషయం ఏమీ కాదు. ఎందుకనంటే అరుణాచల ప్రదక్షిణ తర్వాత సింహగిరి ప్రదక్షిణ అనేది ఎంతో విశిష్టమైనది, మరి చాలా మహిమాన్వితమైనదిగా చెప్తారు. 32 కిలోమీటర్లు కాలి నడకన నడవడం భక్తులంతా కూడా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా కూడా నడుస్తారు. ఈసారి 10 లక్షల మంది భక్తులు వస్తున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు మీరు చూసిన తర్వాత ఎలా అనిపించాయి? 32 కిలోమీటర్లు నడిచినప్పుడు ఎలా మీ అనుభవం ఏంటి? ఓం నమో నారాయణ. భగవంతుని యొక్క అనుగ్రహము నిశ్చలము ఈ కలియుగములో నామస్మరణ వలన సఫలీకృతమవుతున్నటువంటి ఇన్ని లక్షల మంది కూడాను ఈ కాలంలో కూడా ఇట్లా నడుస్తున్నారనంటే భారీగా మానవత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడాను అన్ని డిపార్ట్మెంట్ల వారు, గవర్నమెంట్ వాళ్ళు, ఎన్జిఓస్ వాళ్ళు చాలామంది భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా అన్నం కానీ, తిండికి కానీ, పానీయములు కానీ, షెల్టర్స్ కానీ, మెడికల్ క్యాంపులు అన్నీ చాలా చక్కగా జరిపిస్తున్నారు. భక్తులకు కూడాను ఎటువంటి ఎవరికి కూడాను చిన్న హాని కానీ ఏ ఇబ్బంది లేకుండా నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడా. మీరు ఎన్నోసారి వచ్చారు ఇప్పటికీ, స్వామి యొక్క మహిమకి సంబంధించి మీరేం చెప్తారు? స్వామివారి మహిమ చాలా ఉందండి. మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే అరుణాచలం కూడా వెళ్ళాము, అట్లాగే పూరి జగన్నాథ స్వామి రథయాత్రలు చూసాము. అటువంటిదే ఇది కూడాను సింహాచలం నరసింహస్వామి తాలూగా ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం అని అంటే దేశంలోనికే కాదు ప్రపంచంలోనికే చాలా అద్భుతమైనది. లక్షలాదిగా భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు అవుతుంటారు. సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ వాతావరణం కూడా స్వామివారు వచ్చినప్పుడు వర్షం పడుతుంది. రథంతో పాటుగా భక్తులు అందరూ వెళ్తుంటారు. సేవా కార్యక్రమాలు అందరికి కూడాను దీన్ని స్వామి ఆశీస్సులు ఉండాలని మరి ఇది ఇక్కడ భక్తులంతా కూడా ఎంతో పరవశం చెందుతున్నాం, పులకిస్తూ మేము స్వామిని తలుచుకుంటూ కూడా ఈ ప్రదక్షిణ చేయడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా పెద్ద స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు చేశారు. క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ, కొబ్బరికాయలు కొట్టడానికి బ్యారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ సింహాచల క్షేత్రం భక్తుల రాకతో మరి వైభవంగా మారింది. అలాగే భక్తులంతా కూడా కాలినడకన ఈ గిరి ప్రదక్షిణని ప్రారంభించి స్వామి హరినామ సంకీర్తన చేస్తుంటే ఇక్కడ సముద్రపు అలల హోరు కన్నా కూడా మరి అత్యంత పెద్ద స్థాయిలో స్వామి నామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి. అలాగే స్వామిని తరిస్తూ భక్తులంతా కూడా కొండ చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించిన నేపథ్యంలో సింహగిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగుతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.